ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం హ్రీం హనుమతే నమః. ఓం శ్రీ లక్ష్మీనారసింహస్వామినే నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, లక్ష్మీ నారసింహ, హనుమంతుడు, అలాగే చివరగా దుర్గాదేవి, ఈ ఐదుగురు దేవతల యొక్క అనుగ్రహము అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ, మనుషులందరికీ, జీవరాశులకి, ప్రకృతికి కూడా ఉండాలని ఆశిస్తూ దాదాపుగా ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి, ఏప్రిల్, మే 10వ తేదీ వరకు ఈ 74 రోజులు 77 రోజుల కాలము కూడా మన యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి ఎన్నో నెగిటివ్ వైబ్రేషన్స్, అంటే కాంతి కిరణాలు చాలా నెగిటివ్గా ఈ ప్రకృతిని ఆడుకోబోతున్నాయి. ఎందుకంటే అంతరిక్షంలోంచి వచ్చేటటువంటి ప్రతి గ్రహం యొక్క కాంతి ప్రసారము ముందుగా డైరెక్ట్గా మన మీద పడదు. అది మన భూగోళాన్ని ఆవరించి ఉన్నటువంటి ఈ ప్రకృతి, దాన్ని ముఖ్యంగా అది ఆకాశం ద్వారా కావచ్చు, నీటి ద్వారా, వాయువు ద్వారా, భూమి ద్వారా, అట్లాగే అగ్ని ద్వారా, ఈ ఐదింటి ద్వారా అది రంగరింపబడి ఆ లోపల మనం బతుకుతున్నాం. కాబట్టి మన మీద, మన ఆరోగ్యము, మనసు, బుద్ధి, మనకు జరిగేటటువంటి శుభాశుభ కార్యాలు, వీటి మీద వాటి యొక్క ప్రభావం అత్యంత కీలకంగా ఉండబోతోంది. కాబట్టి ఈ ఐదుగురు దేవతలని కూడా అష్టోత్తర రూపంగా కానీ, స్తోత్ర రూపకంగా కానీ, అట్లాగే ముఖ్యంగా ఏ గ్రహాల వలన మనకి ఈ యొక్క దుష్పరిణామాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని గనక మనం గమనించినట్లయితే, ఇప్పటి వరకు చతుర్గ్రహ కూటమిగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో రాహుగ్రహంతో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కూడా కుంభరాశిలో ఉంటూ, సింహరాశిలో కేతువు, అట్లాగే ఈ 5 గ్రహాలని చూడబడుతున్నటువంటి గురుగ్రహము, ముఖ్యంగా ఈ 5 రాహువుకి అధిష్టానంగా ఉండేటటువంటి, అంటే రాహువు శనిగ్రహానికి ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి క్షేత్రము శనిది కాబట్టి. అంటే ఇక్కడ శనికి కూడా ఈ పంచగ్రహాలతో లింక్ అయి ఉంటుంది. అంటే దాదాపుగా ఒక చంద్రుడు మినహా అన్ని గ్రహాలు కూడా మనకి వాటి యొక్క కారకత్వాలు, అంటే ఒక్కొక్క దానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. అవి ఇచ్చేటటువంటి తీరుతెన్నులన్నీ కూడా చాలా కఠినంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే రాహు అనేటటువంటి ఛాయాగ్రహము మహా చెడ్డవాడు. అందులోనూ ఆయన శనింట్లో ఉండి, ఆ శని మహానుభావుడు ప్లస్ ఈ కుజుడు, 5 గ్రహాలు అదే రాశిలో కలిసి ఉండి ఎన్నో రాశుల వారికి ఎన్నో వైవిధ్యకరమైనటువంటి సంఘటనలు, ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు కలగబోతున్నాయి అనుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది నార్మల్గా మనం ఏదో మన జ్యోతిష్య శాస్త్ర రీత్యా, గోచార రీత్యా ఈ రాశికి ఈ విధంగా ఉంటుంది అని చెప్పుకునేటటువంటి పద్ధతిలోనే ముఖ్యంగా 70 రోజులు అందరూ కూడా జాగ్రత్తలు వహిస్తూ, మరి ఈ కుజుడు, రాహువు, కేతువు, ఈ 3 గ్రహాల యొక్క కలయిక ఎవరి పర్సనల్ జాతకం చక్రంలోనైనా సరే వాళ్ళు కలిసి ఉన్నా, ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నా, ఒకరిని ఒకరు చూసుకుంటున్నా, కుజరాశుల్లో రాహు ఉన్నా, కేతు ఉన్నా, అట్లాగే శని ఇంట్లో కుజుడున్నా, అంటే ఈ పాపగ్రహాలు ఎప్పుడైతే వారి యొక్క ఇళ్లల్లో కానీ, దృష్టిల పరంగా కానీ కలిసి యుతిరూపకంగా కానీ ఉంటే అవి ఇచ్చేటటువంటి పరిణామాలు మనం ఎదుర్కోలేం. ఒక్క దైవాన్ని అనుగ్రహించమని వేడుకోవడం తప్ప. కాబట్టి ఇది ప్రకృతితో పాటుగా భూమి మీద ఉన్నటువంటి ఎన్నో జీవరాశుల్లో ముఖ్యంగా విద్యని, లేకపోతే వివాహమని, ఆరోగ్యమని, దాంపత్యమని, సంతానమని, అట్లాగే అనుకున్నటువంటి కార్యాలు నెరవేరటానికి, మరి ముఖ్యంగా కుజగ్రహము ఎన్నో రకాలైనటువంటి భూ సమస్యలని,
గృహ కట్టడ సమస్యలని, అట్లాగే అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి గొడవలని, అట్లాగే కోప స్వభావాన్ని, ఆవేశతత్వాన్ని, విపరీతమైనటువంటి అగ్నితత్వాన్ని, అగ్నిపూరితమైనటువంటి ఎన్నో కళలు కుజుల్లో ఉన్నాయి. అట్లాగే సమస్త రుణబాధలకి కారకుడు కుజుడు. అనారోగ్యాలు, దీర్ఘకాలికంగా ఉండేటటువంటి ఎన్నో అనారోగ్యాలు, వాటిల్లో ముఖ్యంగా రక్త సంబంధితమైనటువంటి అనారోగ్యాలు, అది ఏదైనా కానీ స్త్రీలకైనా పురుషుడికైనా. రాహు చూస్తే క్యాన్సర్స్ అనేటటువంటి మహమ్మారిని వృద్ధి చేసేటటువంటి గ్రహము రాహు. అట్లాగే కేతు అనేటటువంటి వాడు మనోవ్యాధుల్ని కలుగజేస్తాడు. ఆయన ఆత్మ మీద ఎక్కువగా ప్రభావితం చేస్తాడు. రాహువేమో మనసు మీద ప్రభావం చేస్తాడు, కుజుడు దేహం మీద ప్రభావితం చేస్తాడు. ఇక్కడ మనసు, శరీరము, ఆత్మ, అట్లాగే వీళ్ళ ముగ్గురు యొక్క కలయిక శని యొక్క క్షేత్రంలో ఉండటం వలన అవి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో పాటుగా ఒక పట్టాన విడదీయలేనటువంటి ముళ్ళు పడిపోతాయి. ఆ ముళ్ళు ఇప్పదీయాలంటే దైవాన్ని మనం స్మరించాలి. అట్లాగే ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ నుండి దాదాపుగా మార్చి వరకు మొత్తం కూడా, అంటే ఏప్రిల్ 2వ తారీఖు 3వ తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలోనే రాహువుతో మరియు కేతువుతో చూడబడుతూ కుజరాహు కేతువుల వలన కలిగేటటువంటి కాలసర్ప యోగ దోషాన్ని పరిపూర్ణంగా అనుభవించేటటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. అట్లాగే పరిపూర్ణంగా 7 రాశులు మొత్తము కూడా, ఇది ఒక రకంగా చెప్పాలంటే కేతువు నుంచి రాహు మధ్యలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సవ్యకాల సర్పదోషం కాబట్టి కొంతవరకు గురుడు కూడా చూస్తున్నాడు కాబట్టి మనందరం బయటపడే అవకాశాలు ఉన్నాయి. అది కూడా దైవనామ స్మరణ వలన కానీ, మనం చేసేటటువంటి పూజాధికాల వలన కానీ. మరి ఎవరి జాతకాలలో ప్రత్యేకించి ఎవరి ఇండివిజువల్గా వారి జాతకాలు ఉంటాయి. వారి జాతకాలలో వివాహం అయ్యి ఓ పట్టాన దంపతులు ఇద్దరూ కూడా కొట్టుకోనటువంటి రోజంటూ ఉండదు. మాట పెంచుకుపోవటం, ఒక్కొక్కసారి రక్తస్రావాలు కూడా అయ్యేంతటి కోపావేశాలను ప్రదర్శించుకోవటము, అఘాయిత్యాలు చేసుకోవటము, ప్రమాదాలు జరగటము, విపరీతమైనటువంటి కోపావేశాలతో ఎవరి మీద పడితే వారి మీద లేనిపోని అభాండాలతో కూడినటువంటి వాగ్వాదాలు, మూర్ఖత్వము చూపించటాలు, అట్లాగే ఆత్మహత్యా ప్రయత్నాలు, ఎన్నో భూ వివాద సమస్యల్లో ఇరుక్కోవటము, రాజకీయ నాయకులు, పోలీసు వ్యవస్థ, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన వారితో విపరీతమైనటువంటి ప్రతికూలమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలగటము, మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఎన్నో అవమానకరమైనటువంటి అనుమానాన్ని కలిగించేటటువంటి సమస్యల్లో ఇరుక్కోవటము, అవసరం లేనటువంటి, అంటే ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, జాబ్స్ చేసేవాళ్ళు కావచ్చు, లేనిపోనటువంటి దుర్వ్యసనాలకి వాళ్ళందరూ కూడా కొంతమంది వారి జాతకంలో కనుక ఈ యొక్క సిస్టమ్ నడిచిన, ఈ గ్రహాలు ఎక్కడైనా నెగిటివ్గా వారి జాతకాల్లో ఉన్నా చదువుకునే వాళ్ళు చదువు భంగం కలుగుతుంది, వివాహమైన వాళ్ళకి విడాకులయ్యే అవకాశాలు ఉంటాయి, సంతానం కలుగుతుంది అనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి గర్భస్రావ దోషాలు జాతకంలో ఉన్నట్లయితే అవి ఇప్పుడు కలిగడానికి అవకాశం ఉంటుంది. విపరీతంగా ఊరికనే బండ్ల మీద నుంచి పడటము, కార్లకి యాక్సిడెంట్లు అవ్వటము, కార్లలో ఉన్నటువంటి బస్సుల్లో కానీ రైళ్లల్లో కానీ, మరి వాయుతత్వపు రాశి కాబట్టి విమానాలకి సంబంధించినటువంటి వాయు సంబంధిత ప్రమాదాలు కానీ, అంటే ఇవన్నీ చెబుతున్నందుకు దయచేసి ఎవరూ కూడా అపార్థం చేసుకోకండి. ఇవన్నీ శాస్త్రం మనకి చెప్తున్నది. సర్పదోషం అనేటటువంటి అనంతకాల యోగ దోషం అనేది ప్రపంచానికి సంబంధించింది. ప్రపంచంలో మనము బతుకుతున్నాం, మనకంటూ ఒక స్పెషల్ జాతకం ఉంటుంది. ఆ జాతకంలో ఎక్కడైతే కుజరాహు కేతువులు శని యొక్క సంబంధాలు కఠినంగా ఇబ్బందికరంగా ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు అవి మన ముందు ప్రదర్శితమయ్యి తట్టుకోలేనటువంటి సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్యాల మీద పడతాయి. అనారోగ్య సమస్యలు క్రిమికీటకాదుల వల్ల కానీ, సూక్ష్మక్రిముల వల్ల కానీ, వాయువులో
వచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి విషపూరిత కెమికల్స్ రియాక్టర్స్ పేలిపోయి వాటి నుంచి కానీ అగ్నిపూరితమైనటువంటి, లేకపోతే దొంగల భయం ఎక్కువ అవటం, దొంగతనాలు జరగటం, చంపుకోవడాలు ఎక్కువ అవటము, కొట్లాట్లు ఎక్కువ అవటం, గొడవలు ఎక్కువ అవటం, అట్లాగే రుణబాధల వలన ఆత్మహత్యలు చేసుకోవటం, వ్యవసాయదారులు అంటే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళ జాతకాలలో ఎక్కడైనా తేడా ఉంటే పూర్తిగా ఆ రుణం అనేటటువంటిది వీళ్ళని లేకుండా చేసేటటువంటి ప్రయోగాత్మకమైన పరిస్థితులు. అట్లాగే కొంతమంది ఎదుగుతున్నా, కొంతమంది వ్యాపారంలో వృద్ధిలోకి వస్తున్నా, లేకపోతే కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, లేకపోతే వాళ్ళ భూమి కానీ వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క ఆస్తులు కానీ వీళ్ళకి వచ్చే మూమెంట్ ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు రకరకాల చేతబళ్ళు కానీ రకరకాల సమస్యలు సృష్టించేటటువంటి విషప్రయోగ పూజలకి చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉండేవాళ్ళు, అనుభవించే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాగే నదుల్లో కానీ లేకపోతే వ్యవసాయ భూముల్లో కానీ ముఖ్యంగా విషసర్పాల యొక్క బాధ ఎక్కువై మరి కూలీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి గమనిస్తూ ఉండండి. సర్పబాధలు అధికంగా అవటము, ఎన్నో రకాలైనటువంటి విష క్రిమి కీటకాదుల వలన కూడా పంటలు నాశనం అవ్వటము, లేకపోతే ఇళ్లల్లోకి అవి వచ్చి మనుషుల్ని కుట్టడము, అంటే తేనెటీగలు కావచ్చు ఇలాంటివి. కాబట్టి పల్లెటూరులో కానీ గ్రామాల్లో కానీ కొన్ని పట్టణాల్లో కానీ తేనె తొట్టెలు కానీ లేకపోతే ఏదైనా చెట్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసి ఉండటం మంచిది. లేకపోతే ఈ విష తేళ్ళు అట్లాగే ఎన్నో రకాల సర్పాలు వీటి వలన సమస్యలు, కుక్కలు ముఖ్యంగా రోడ్ల మీద కుక్కలు స్వైర విహారం చేస్తూ వాటికి మంచి చెడు తారతమ్యం ఉండదు, తనామన అని తారతమ్యం ఉండదు, ఉన్నట్టుండి వాటిల్లో కలిగి అంటే కుజరాహుల యొక్క కేతు యొక్క సంబంధంలో ఈ యొక్క శని ఇంట్లో ఉన్నాయి కాబట్టి కుక్కల వలన కూడా అవి కూడా విషపు జంతువులు, ర్యాబిస్ అనే వ్యాధి ప్రబలటం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు ఆటంకాలు మన ముందు పొంచి ఉన్నాయని అందరూ గమనించండి. దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. వచ్చే నెగిటివ్ని పాజిటివ్ చేయడానికి మన వంతు కృషి మనము దైవారాధనల ద్వారా కానీ అభిషేకాదులు, పూజలు, హోమాదులు, జపతపాదులు, అట్లాగే పండితుల్ని గౌరవించటము, ఇట్లా ఏదో రకంగా మన యొక్క కర్మల్ని అంటే మనకు ఉన్నటువంటి మనం పూర్వజన్మల్లో తెచ్చుకున్నటువంటి కర్మల్లో సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి అంటే ముందొచ్చే ఆగామి కర్మలు వీటిల్ని అనుభవింపజేయటంలో ఈ గ్రహాలు సుప్రసిద్ధులు. దాంట్లో శని మహానుభావుడు ఆయన మీనరాశిలో ఉండటము, దానికి అనుసంధానకర్తగా రాహుతో ఈ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 23న రావటము, ఫిబ్రవరి 28 వరకు కూడా 5 గ్రహాలు అక్కడే ఉంటాయి. ఆ తర్వాత మార్చిలో ముందు నిదానంగా శుక్రుడు వెళ్ళిపోతాడు, చతుర్గ్రహ కూటమి అవుతుంది. తర్వాత రవి వెళ్ళిపోతాడు మార్చి 14న, కాబట్టి 3 గ్రహాలు ఉంటాయి. తర్వాత బుధుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కుజుడు రాహు మాత్రము ఏప్రిల్ 3వ తేదీ వరకు కుజుడు అక్కడే ఉంటాడు. దాదాపుగా ఏప్రిల్ 3 నుంచి ఈ కుజుడు మే 10వ తారీఖు వరకు కూడా శనిగ్రహంతో కలిసి ఉంటాడు. అసలైనటువంటి జల సంబంధిత సమస్యలు అంటే సునామీలు కావచ్చు, సముద్రంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్, లేకపోతే చనిపోయినటువంటి నిర్జీవమైనటువంటి జంతు కళేబారాలకి సంబంధించినటువంటి ఎన్నో విష క్రిమి కీటకాదుల వలన వచ్చేటటువంటి జల సంబంధిత రోగాలు కావచ్చు, లేకపోతే జల ప్రమాదాలు కావచ్చు, లోపల నీళ్ళల్లో ఉన్నటువంటి ఎన్నో కొండలు అంటే అగ్ని జ్వాలలు పేలిపోవటము, సునామీలు రావటము, ఇలాంటివి కూడా జరగటానికి అవకాశాలు ఉంటాయి. కుజశనుల యొక్క సంబంధం అంత మంచిది కాదు. అప్పుల బాధల వలన ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, పోలీస్ స్టేషన్లు లేకపోతే జైళ్ళల్లో ఉన్నటువంటి ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, లేకపోతే కొన్ని అఘాయిత్యాలు స్త్రీల మీద చేయటం ద్వారా కానీ, వ్యాపారాదుల్లో ఎంతోమంది బయటపడటం ద్వారా అంటే ఎంతోమంది మోసం చేసిన వారి మీద కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి ఎఫ్ఐఆర్ కేసులు నమోదవటము. అంటే మన యొక్క భూ వ్యవస్థలో మనం అనుభవించేటటువంటి ఎన్నో ఈవెంట్స్ నెగిటివ్గా ఉన్నటువంటివన్నీ కూడా ఎంతోమందికి వారి జాతక చక్రంలో ఉన్నటువంటి పరిస్థితులు దశాంతరదశలు కనుక యాక్టివేట్ అయితే చెడువి అవన్నీ కూడా వీళ్ళకి యాక్టివేట్ అయ్యి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కుజ శనుల యొక్క ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే లక్ష్మీ నారసింహస్వామి వారు మరియు హనుమంతుల వారు వీళ్ళిద్దరిని ఆరాధించాలి. ఏప్రిల్ 3వ తేదీ నుంచి కూడా మే 10వ తారీఖు వరకు వీళ్ళిద్దరిని ఆరాధించాలి.
అట్లాగే మనకి ఫిబ్రవరి అంటే మార్చి 2వ తారీఖు 1వ తారీఖు 2వ తారీఖు నుంచి కూడా ఏప్రిల్ 3-4 తారీఖుల వరకు సుబ్రహ్మణ్య ఆరాధన, మహాగణపతి ఆరాధన. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మనకి కేతువు సింహరాశిలో ఉంటూ ఇప్పటి వరకు మార్చి 28 వరకు కూడా శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. తన యొక్క సొంత నక్షత్రంలోకి మార్చి 29న ప్రవేశిస్తున్నాడు. ఆల్రెడీ రాహు శతభిష నక్షత్రంలో ఉన్నాడు. మరి కుజుడు శతభిష నక్షత్రంలో రాహుతో కంజక్ట్ అవటం, ఈ కేతువు సొంత నక్షత్రంలోకి రావటం, ఈ యొక్క కలయిక విపరీతమైనటువంటి అవయోగాల్ని కలుగజేసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరి జన్మ జాతకంలోనైనా సరే కుజదోషాలు ఉన్నా, అంటే కుజుడు 1, 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో ఉన్న, కుజుడు శనితో కలిసి ఉన్న, శని చేత చూడబడుతున్న, కుజరాహుల సంబంధం ఉన్న, అట్లాగే కుజకేతువుల యొక్క సంబంధం ఉన్న, రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా మీ వంతుగా సుబ్రహ్మణ్య ఆరాధన నిత్యము ఎరుపు అక్షతలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అష్టోత్తర పూజ చేసుకోండి. అప్పులు తీరాలంటే సుబ్రహ్మణ్య అష్టకాన్ని, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవండి. ఆఫ్టర్ ఏప్రిల్ 3 తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ప్రీతి కోసము రుణ విమోచన నృసింహ స్తోత్రాన్ని, అట్లాగే శనికి సంబంధించినటువంటి దోషాలు పోవడానికి, కుజశనుల యొక్క దోషాన్ని పోవడానికి హనుమాన్ చాలీసా పారాయణ, ఇట్లా ఎన్నో రకాలుగా. ఒకవేళ మీకు అర్థం కాలేదు, జాతకరీత్యా ఏమన్నా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలంటే మా పీఠానికి నాకు ఫోన్ చేయండి, డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. ఎప్పుడూ కూడా ఒక గురువుతో మాట్లాడేటప్పుడు ముందుగా మెసేజ్ చేయటము, ఆ మెసేజ్ చేసినప్పుడు అవకాశం ఉంటే గురువు మీకు ఫోన్ చేస్తారు, లేదా మీరు ఫోన్ చేసినప్పుడు గురువుని డైరెక్ట్గా చూసి మాట్లాడండి దయచేసి. ఎందుకంటే ఈ బుధరాహుల యొక్క సమ్మేళనం వలన ఎన్నో, అంటే ఇక్కడ విశేషం ఏంటంటే గురువుకి రాహుకి సంబంధం ఉండటం వలన, గురుచండాలత్వ దోషం వలన ఎంతోమంది గురువుల్లో కూడా కొంతమంది దోషపూయుక్తమైనటువంటి చర్యలు చేస్తున్నట్టుగా మనకి ప్రపంచంలో తెలుస్తోంది. కాబట్టి ఎవరైనా మీ జాతక చక్రాన్ని అన్వేషించుకోవాలి, చూపించుకోవాలనుకున్నా, ఏదైనా పూజలు పునస్కారాలకి మీరు ఏదైనా దక్షిణని సమర్పించాలన్నా డైరెక్ట్గా ఒక వీడియో కాల్లో ఆ గురువు, మీరు ఏదైతే టీవీల్లో ఈ యొక్క మీడియా వ్యవస్థలో చూస్తారో ఆ గురువుని చూసి అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోండి. అట్లాగే ఏదైనా సరే డైరెక్ట్గా దగ్గరగా ఉన్న వాళ్ళైతే గురువుని డైరెక్ట్గా ముఖే సరస్వతి, ఎప్పుడూ కూడా గురువుతో మీరు డైరెక్ట్గా మాట్లాడాలి, లేదా ఫోన్లోనైనా సరే వీడియో కాల్లో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి, గురువు ప్రశాంతంగా ఉన్నప్పుడే మాట్లాడండి. అప్పుడు మాత్రమే గ్రహాలు చక్కగా మీకు మా చేత పలికిస్తాయి, మీకు ఏది కావాలో ఆ పరిష్కారాలు చూపిస్తాయి. జ్యోతిష్యాన్ని నమ్మాల్సిందే, గురువుని నమ్మాల్సిందే. దానికి తగ్గట్టుగా గురువు చెప్పిన పరిష్కారాలని మీకున్నంతలో మీరు అవలంబిస్తూ, మీరు చేయాల్సిన కొన్ని ధర్మాలు మీకుంటే పూజలు, స్తోత్రాలు, అట్లాగే మంత్రప్రయోగం అనేటటువంటిది, అది పూజకి జపాలు చేయాలన్నా, హోమాలు చేయాలన్నా, పెద్ద పెద్ద అభిషేకాలు చేయాలన్నా అది మంత్రబలం ఉన్నటువంటి కొంతమంది గురువులకే చెల్లుతుంది. గురువు అనేటటువంటి ప్రతి ఒక్కరికి ఈ మంత్రబలం లేకపోతే ఆ పూజలు ఫలించవు. కాబట్టి ఆ యొక్క మంత్రబలం ఉన్నటువంటి గురువుని మీరు ఎంచుకొని జాగ్రత్తగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ హరింపజేసుకునేటటువంటి మంచి శుభదినంగా భావించండి. అంటే మనకి ఏదైనా ఇబ్బందులు వస్తే మనల్ని మనం రక్షించుకునే చర్యగా ఇది భావించి, మరి మా శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి నిత్య సంకల్పం 70 రోజులు, మార్చి 2వ తేదీ నుంచి కూడా మే 10వ తేదీ వరకు కూడా దాదాపుగా 70 రోజుల కాలము ప్రత్యేకించి నిత్యము కూడా నేను గణపతి అధర్వణ సూక్తము, సర్ప సూక్తము, మన్యు సూక్తము, ఈ 3 యొక్క సూక్తాలని కూడా, దుర్గా సూక్తము, ఈ 4 సూక్తాలని ప్రత్యేకించి జపపరంగా చేస్తూ కుజుడికి, రాహుకి, కేతువుకి, శనికి, అంటే శని దోషాలు ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే సర్పదోషాలు ఉన్నవాళ్ళు, కుజదోషాలు జాతకరీత్యా ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి కొన్ని రాశులు ఉన్నాయి. ఆ రాశుల వారి కానివ్వండి, తప్పకుండా వారి యొక్క శ్రేయస్సు కోసము, వారి వివాహము, సంతాన యోగం కోసము, ఉన్నతమైనటువంటి విద్యల కోసము, ప్రమాద నివారణ కోసము, రుణబాధలు నివృత్తి చేసుకోవడం కోసము, అట్లాగే అన్నదమ్ముల మధ్య కానీ, కోర్టు సమస్యలు కానీ, భూపరమైనటువంటి సమస్యలున్నా వాటన్నిటికీ కూడా ఈ 4 గ్రహాలకి 70 రోజులు చాలా నిశ్చల భక్తితో ప్రశాంతంగా వాటికి తగ్గ జపాన్ని, వేదమంత్రంతో జపాన్ని ఆచరిస్తూ
ప్రతినిత్యము కూడా ఈ గ్రహాలకి అనుసంధానంగా ఇందాక చెప్పినటువంటి గణపతి, సుబ్రహ్మణ్య, దుర్గా, హనుమంతుడు వీరి యొక్క సూక్తాలని చక్కగా పఠిస్తూ ఆ యొక్క రక్షని అంటే దాదాపుగా ఈ 70 రోజుల్లో రెండు సార్లు, ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పాశుపత హోమము, ఒకసారి పవన సూక్తము, హనుమంతుడి యొక్క మన్య సూక్త హోమము జరుగుతుంది. విశేషంగా ఆ రక్షని, చేతికి కట్టుకునే రక్షని, ఆ ప్రతిమల్ని, అట్లాగే ఆ యొక్క హోమ భస్మాన్ని మీకు అందజేయగలిగినటువంటి బాధ్యత నేనే తీసుకుంటాను. అట్లాగే ప్రత్యేకించి కేతువు ఈ కేతు దశలు కానీ ఏదైనా కేతువుకి సంబంధించిన మతిస్థిమితం లేక బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్న కొంతమందికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మానసిక వేదనలు, చిత్తచాంచల్య బుద్ధితో ఉంటారు. మనసు రకరకాలుగా ఉండేటటువంటి వాళ్ళు, భూత ప్రేత పిశాచ బాధలు అనుభవించేటటువంటి వారు, వీరి కోసము ప్రత్యేకించి పూణేలో ఉన్నటువంటి అష్టగణపతుల యొక్క దర్శనాన్ని ఏప్రిల్లో ఏదో సమయంలో చూసుకొని ఆ యొక్క గ్రహాలు లింక్ అయ్యేటటువంటి స్థితిని బట్టి నేను వెళ్ళి అక్కడ పూజలు చేయించి ఒక 3 రోజులు దానికి సంబంధించినటువంటి భస్మాన్ని, రక్షని కూడా, అంటే మీకు ఇచ్చే రక్షల్ని స్వామివారి దగ్గర తగిలించి అవి మీకు పంపించే ఏర్పాటు నేను చేస్తాను. కాబట్టి ఈ యొక్క జపాలు, అట్లాగే గ్రహ జపాలు, శాంతి, దైవ దర్శనము, ముఖ్యంగా హోమము, స్వామివారికి సుబ్రహ్మణ్య హోమము, అట్లాగే హనుమంతుడి హోమము, ఈ యొక్క హోమాలకి సంబంధించి ఎవరైనా పర్సనల్గా వ్యక్తిత్వ జాతక పర్యవేక్షణకి మీకు అనుకూలమైతే, అభీష్టంగా ఉంటే, నమ్ముకుంటే తప్పకుండా మీరు శ్రీమాత జ్యోతిషాలయ పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క సమస్యని తెలియచేసి చక్కగా గోత్రనామాదులు ఇచ్చి మరి ఈ విధమైనటువంటి పూజల్లో పాల్గొన్నట్లయితే దానికి తగ్గ ఫలితాన్ని ఆ యొక్క స్వామివారులు మీకు ఇస్తారని నమ్ముకుంటూ, ముఖ్యంగా మేషాది 12 రాశులు అంటే మీనరాశి పర్యంతము కొన్ని రాశుల వారికి ఏ రకమైనటువంటి సమస్యలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఓం గం గణపతయే నమః. మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 23వ తేదీ నుండి మరి దాదాపుగా మే 10వ తేదీ వరకు ఈ యొక్క కుజుడు, అంటే వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఇటు రాహుతో ఏప్రిల్ ఎండింగ్ అంటే ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా రాహుతో కలిసి కేతువుతో సంబంధం పెట్టుకొని కుజరాహు కేతువుల యొక్క సర్పదోషాన్ని ఆపాదించుకొని వీరి జాతకంలో కనుక మేషరాశి వారికి ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క అనుకూలత కనుక ఉన్నట్లయితే విశేషమైనటువంటి ఆరోగ్యము కలుగుతుంది. అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో పట్టుదలతో కూడినటువంటి ఏ కార్యక్రమాన్నైనా నేను చేయగలను అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో, రెట్టింపు ఉత్సాహంతో, అవతల వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా నాకేదీ అవసరం లేదు, నేను ఏ పనైనా సరే చాలా సులువుగా చేయగలను అని వారు చేయటానికి చాలా అవకాశాలు ఉంటాయి. కొత్త కొత్త ఆలోచనలు వారిలో పురికొల్పుతూ ఉంటాయి. మేషరాశి వారికి పట్టుకున్నదంతా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా వారి యొక్క జాతకాలలో ఏదైనా సరే సర్పదోషాలున్నా, కుజదోషాలున్నా పోయేటటువంటి సమయం మేషరాశి వారికి. ఎందుకంటే ఈ మేషరాశి వారికి 11వ స్థానంలో పంచగ్రహ కూటమి అనేటటువంటిది కొన్ని రోజులే ఉంటుంది. ఒక 10 రోజులు మాత్రమే ఉంటుంది. 10-15 రోజులు ఉంటాయి. అంటే ఒక 8 రోజులేమో 5 గ్రహాలు కలిసి ఉంటాయి, ఇంకొన్ని రోజులేమో 4 గ్రహాలు కలిసి ఉంటాయి, ఇంకొన్ని రోజులేమో 3 గ్రహాలు కలిసి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం మొత్తం మీద చూసుకున్నట్లయితే పాపగ్రహాల యొక్క స్థితి, వాటి యొక్క యుతి, వాటి యొక్క వీక్షణను కనుక పరిశీలిస్తే మేషరాశి వారికి ముఖ్యంగా లాభంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ అనుకూలించేటటువంటి సమయంగా మనం భావిస్తాం. మరి ఏలినాటి శని ఉంది కదండి, మరి ఆయనతో ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 10 వరకు కూడా కుజ మహానుభావుడు వీరి యొక్క లగ్నాధిపతి శనితో కలిసి ఉంటాడు. అష్టమాధిపతి ఎట్లా ఉంటుందంటే అవసరం లేనటువంటి చికాకులు ఆల్రెడీ అనుభవిస్తూనే ఉన్నారు ఏలినాటి శని వలన. అన్నదమ్ములతో
ఈ యొక్క చరాస్తుల గురించి విపరీతమైనటువంటి ఆస్తుల గొడవ, చేసేటటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కింద పనిచేసేవారు మాట వినక చెప్పిన ప్రతి పని ఆలస్యంగా చేస్తూ వీరికి చికాకు తెప్పిస్తూ కోపాన్ని అధికంగా చేసి లోపల రక్తపోటుకు సంబంధించినటువంటి బాధలు అధికం చేయటం, ఒక్కో సందర్భంలో వీరి యొక్క వెహికల్స్ ఏమన్నా ఉంటే అవి ప్రమాదానికి గురయ్యి వీరు నడుచుకుంటూ గమ్యస్థానాన్ని చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క ఏప్రిల్ 3వ తేదీ నుండి మే 10 వరకు జరిగే అవకాశాలు ఉంటాయి. కుజశనుల యొక్క ప్రభావము వీరికి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏదైనా ఉన్నట్లయితే, అది రక్త సంబంధిత ఇష్యూస్ కావచ్చు, మోకాళ్ళకి సంబంధించినటువంటి పాదబాధలకు సంబంధించినటువంటి ఇష్యూస్, నరాలకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అట్లాగే దీర్ఘకాలిక వ్యాధులు అంటే మనకి క్యాన్సర్స్ కావచ్చు, హిమోగ్లోబిన్ సమస్యలు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా నిద్రలేమి అంటే నిద్ర లేకుండా కొంతమంది మందు బిళ్ళ వేసుకుంటే కానీ వాళ్ళు నిద్రపోలేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇది చాలా ఘోరమైనటువంటి సమస్య. ఏదో పీడకలలు, అవసరం లేనటువంటి అసందర్భకరమైనటువంటి వివాదాల్లో ఇరుక్కోవటము, వీరు ప్రమాదం చేసైనా సరే లేకపోతే ప్రమాదం చేయించుకొనైనా సరే వాళ్ళ వస్తువులు లేకపోతే వాళ్ళ యొక్క ఇల్లులు కూడా వాళ్ళ యొక్క స్థలాలు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకోవటము, దాని గొడవల నిమిత్తము, లేకపోతే కడుతున్న ఇండ్లు ఏ స్లాబు గోడో గబాలన మరి వికృతి అవటం వలన ఏదైనా ఇబ్బందులు కలగటమో, లేకపోతే ఫైనాన్స్ సమస్యల వలన ఆకస్మికంగా వీరికి కలిగినటువంటి కొన్ని అనారోగ్య రుగ్మతల వలన ఉన్నట్టు, లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవలు కొట్లాట వలన, లేదా వీరు చేసేటటువంటి ఉద్యోగంలో రెక్లెస్గా వీరు మాట్లాడటము, సమయపాలన లేకపోకుండా వెళ్ళటము, దీని వలన వీరు కొంతమంది పోలీస్ స్టేషన్లకు వెళ్ళటము, ఎఫ్ఐఆర్లు నమోదు చేసుకోవటము, లేకపోతే జైళ్ళకు వెళ్ళటము, ఇలాంటివన్నీ కూడా జరగటానికి అవకాశాలు మేషరాశి వారికి ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ 5 గ్రహాలు ఉన్నంత వరకు ఒక వారం రోజులు వీరికి వ్యాపారంలో వృద్ధి ఉంటుంది, ఆర్థికంగా లాభవృద్ధి ఉంటుంది, వివాహ సంబంధాలు సెట్ అవుతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. కానీ ఈ 5 గ్రహాలు కలిసి ఉన్నాయని చెప్పి ఇవన్నీ అనుకుంటే కాదండి, జన్మజాతకంలో ఈ 5 గ్రహాలు అనుకూలంగా ఉండవు. ఒక్కొక్క గ్రహము కొన్ని భావాలని క్రియేట్ చేస్తూ ఎన్నో ఇబ్బందుల్ని ఎన్నో ఆనందాల్ని కలుగజేసే గ్రహాలన్నీ కలిపి ఒక చోటు ఉండి, ముఖ్యంగా అవన్నీ రాహుతో కలిసి ఉండటం మహా డేంజర్. అంటే భార్యాభర్తల మధ్య సంబంధాలు ఉన్నట్టుండి వికటించవచ్చు, సంతానపరమైనటువంటి ఎన్నో గర్భవిచ్ఛేదన గర్భస్రావ దోషాలు కలగచ్చు, లేకపోతే వీరు ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్తూ కూడా, అంటే ఉద్యోగ నిమిత్తం కానీ ఫ్రెండ్స్తో ఆనందంగా వెళ్ళాలని కానీ ఇంట్లో గొడవపడి కానీ వెళ్తూ కొన్ని ప్రమాదాలకి గురయ్యే పరిస్థితులు కావచ్చు. కాబట్టి ఈ యొక్క పంచగ్రహ కూటమి అట్లాగే సర్పదోషం అనేది నడుస్తోంది. ఈ సర్పదోషంలోనే ఈ రాశులన్నీ ఉన్నాయి. ముఖ్యంగా కుంభము, మీనము, మేషం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క దోషాన్ని, అట్లాగే ముఖ్యంగా గురుడు కూడా ఆయన చూస్తున్నంత వరకు పర్వాలేదు, ఈ గ్రహాలు ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ముఖ్యంగా మేషరాశి వారికి 5లో కూడా కేతు ఉన్నాడు, ఆయన సొంత నక్షత్రంలోకి వస్తున్నాడు. మరి ఎంతోమంది ప్రేమికులకి కొన్ని గండాలు అనుకున్న అభీష్టాలు కొంతమంది నెరవేరే అనుకుంటారు. జన్మజాతకాలలో అది తేడా వచ్చి ప్రేమికులు విడిపోవచ్చు, ప్రేమికులు ఒకరి మీద ఒకళ్ళు అఘాయిత్యాలు చేసుకోవచ్చు, లేకపోతే కొంతమందికి అయితే కనుక చెప్పకూడదు కానీ కొంతమంది మానభంగాలకి కలగడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశాలు. అంటే ఇవన్నీ నెగిటివ్స్ కాదండి, కొన్ని అలా కొంతమందికి జాతకరీత్యా కొన్ని నెగిటివ్ ఆపరేట్స్ అయితే మనకు తప్పకుండా జరిగి తీరుతాయి. ఎందుకంటే ఇప్పుడేదో మేషరాశి వారికి లాభంలో 5 గ్రహాలు సూపర్ అనుకుంటే కష్టం. ఆకస్మికంగా కొంతమందికి పిత్రార్జితం లభించవచ్చు, వీళ్ళు చేసినటువంటి సేవాభాగ్యానికి గవర్నమెంట్ గుర్తించవచ్చు. ఇట్లా ఆ గ్రహాలు కలిసి ఉంటే లాభంలో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు అనుకోకుండా ఆ భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి దాంపత్య అనుకూలత కలగచ్చు, ఇద్దరు ఆనందంగా ఉండొచ్చు, సంతాన యోగం కలగటానికి ఒక చిన్న మార్పు కలగచ్చు. వ్యాపారంలో మోసం చేస్తారో మోసపోతారో తర్వాత విషయం. వారికి చక్కటి ధనార్జన రావచ్చు, బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు కలగచ్చు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావచ్చు. అంటే ఎన్నో రకాలైనటువంటి శుభాలు జరుగుతాయి లాభంలో ఉండటం ద్వారా.
కానీ వారి యొక్క జన్మ జాతకాలలో ఎక్కడైనా సరే రాహు చెడుగా ఉండి మిగతా గ్రహాలు కనుక చెడుగా ఉన్నట్లయితే అవన్నీ కూడా వికటించి మరి శనితో కుజుడు కలిసినప్పుడు ఇంకా ఘోరమైనటువంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క కాలసర్ప యోగ దోషంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు దాదాపుగా ఆ జూన్ వరకు ఉంటాయి. కాబట్టి తప్పకుండా మా పీఠంలో జరిగేటటువంటి 70 రోజుల యొక్క కార్యక్రమం ఇందాక నేను చెప్పాను. ఆ కార్యక్రమంలో అవకాశం ఉంటే ఎవరికి ఏ రకమైనటువంటి ఈవెంట్కి లాభం కలగాలో ఆ లాభాన్ని తెలియచేస్తూ మీరు సంప్రదించినట్లయితే దానికి తగ్గ ఫలితాన్ని ఆ యొక్క భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. మీరు కూడా తప్పకుండా నేను చెప్పినటువంటి ఆ స్తోత్రాలు గణపతిని ఆరాధించండి. అంటే ఎవరు ప్రేమికులు కావచ్చు, తండ్రి పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, కేతువు యొక్క దోషం పోవటానికి గణపతిని ఆరాధించండి. అట్లాగే ఏదైనా అనుకున్న పనులు జరక్క ఇబ్బంది పడటము, కోర్టు సమస్యలతో గృహ సమస్యలు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాటిల్లో ఇబ్బందులు, లేకపోతే ఎవరికైనా సరే ప్రమాదాలు జరుగుతున్న వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్రాన్ని ఆరాధించటం, రుణ బాధలు విపరీతంగా ఉంటూ ఓ పట్టాన తీరకపోగా అవతల వాళ్ళతో పోలీస్ కేసులు వేసి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, అంటే స్టేషన్లు, జైళ్ళు ఇలాంటి వాటికి లింక్ అయి ఉన్నారో, కొట్టుకుంటున్నారో అన్నదమ్ముల మధ్య సంబంధాలు, ఉద్యోగాలలో ఎవరికైతే కనుక ప్రెస్టేషన్స్, ఉద్యోగాలు పోవటము, లేకపోతే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రాకుండా కింద వాళ్ళు అడ్డుపడటము, ఇట్లా ఎవరైతే ఉన్నారో తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామితో పాటుగా హనుమంతుడి యొక్క ఉపాసన చేసుకోండి. అంటే నేను చెప్పిన ఆ రోజులు, ఆ నెల రోజులు తప్పకుండా హనుమంతుడికి సేవ చేయండి. నరసింహస్వామి గుళ్ళకి వెళ్ళండి, చక్కగా వాళ్ళకి సంబంధించిన పూజలు చేసుకోండి. ఇంకా ఏదైనా మీకు సమస్యాత్మకంగా ఉంది, ఎన్ని చేసినా కాలేదు అంటే జాతకం చూపించుకోండి. జాతకంలో సరైనటువంటి ప్రెడిక్షన్స్, మీరు ఇంకా ఏ స్తోత్రం చదివితే బాగుంటుందో ఇంకా క్లారిటీగా ఉంటుంది. జస్ట్ ఇది పంచగ్రహ కూటమి యొక్క కాలసర్పయోగ దోషంలో ఈ యొక్క మేషరాశి వారికి శుభాలతో పాటుగా ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ఆరాధనలు చేసుకోండి. అంతా కూడా సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పకుండా మేషరాశి వారికి కలుగుతుంది. ఓం సం శరవణ భవాయ నమః.